హలో నమస్తే అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చెప్తున్నానండి. బ్రింజల్ అనమాట స్టఫ్ చేసి అలా చేయాలో చెప్తున్నాను అనమాట కర్రీ. చూడండి దాని గురించి. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అనమాట, సామాన్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఏంటంటే చూడండి, ఇదిగోండి నాలుగు పక్కలు అనమాట బ్రింజల్ అనమాట. ఇలాగా 4 సైడ్లు అనమాట ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలంట. ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకున్నాను అనమాట నేను. ఇదిగోండి ఇవన్నమాట. ఇది ఉల్లిపాయలండి. ఇదిగోండి కొంచెం అనమాట. ఇదిగో కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు. ఇవన్నీ నేను ఏం చేస్తానంటే ఇవి ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకున్నాను. ఇవేం ఉల్లిపాయలు ఇవన్నీ అనమాట నేను పేస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ అల్లము, వెల్లుల్లి, ఇంకేంటంటే చిల్లీ అనమాట, గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ అనమాట. ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ చేసుకొని దీంట్లో స్టఫ్ చేయాలండి. స్టఫ్ చేసి నేను ఉంచుతాను, చెప్తాను మీకు దీంట్లో అనమాట. ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను. స్టఫ్ వీటిలో నింపాలన్నమాట. నింపేసి రెడీ చేసుకొని ఉంచాలి. తర్వాత చెప్తానండి మళ్ళీ ఏం చేయాలో. ఇదిగోండి మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసిన తర్వాత దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం 3 వేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసి అనమాట. అన్ని కొంచెం కలిపి తీసుకోవాలి. చేత్తో కలుపుకోవచ్చు, లేకపోతే మిక్సీ చేసి అన్ని స్టఫ్ చేయాలండి. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి దీంట్లోనే ఈ పేస్ట్ లోనే పసుపు, ఉప్పు, కారం వేసి కలిపేసానండి. అన్ని కలుపుకున్నాను, ఉప్పు గట్ట అన్ని వేసుకొని. ఇప్పుడు స్టఫ్ ఎలా చేస్తున్నాను చూడండి ఒకసారి. ఈ విధంగా అనమాట స్టఫ్ చేయాలండి. ఈ విధంగా ఒకటి స్టఫ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి స్టఫ్ చేసుకొని ఉంచుకున్నాం అనమాట. ఇదిగోండి పేస్ట్ ఉన్నదనమాట. ఇంకా ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. ఈ విధంగా చేస్తున్నానో చూడండి. ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత అండి ఇదిగో ఈ స్టఫ్ చేసిన వంకాయలండి దీంట్లో వేసేయాలన్నమాట. ఇదిగోండి ఇది వేసాం కదా. ఇది కొంచెం మీడియం దీంట్లో అనమాట. మనం నెమ్మదిగా కొంచెం అవ్వనివ్వాలండి. 2 పక్కల మళ్ళీ తర్వాత నెమ్మదిగా పక్కకు తిప్పాలన్నమాట. తిప్పి అలా మెత్తగా అయిన దాకా కొంచెం ఉంచాలంటే 2 టైమ్స్ ఇలా మూత పెట్టుకొని తీసి చూడండి ఒకసారి. మళ్ళీ తీద్దాం. ఇదిగోండి మళ్ళీ మెత్తగా వేద్దాం. ఇదిగోండి ఇది ఒకసారి తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకోవాలన్నమాట. అన్నీ ఒక్కొక్కసారి ఇలా తిప్పుకోవాలండి. మూత పెట్టి ఇలా తిప్పుకొని మెత్తగా అయిన దాకా ఉంచుకోవాలండి. అది వేగనివ్వాలన్నమాట. వంకాయలు నెమ్మదిగా తిప్పుకోవాలండి. ఇలాగా తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచాలన్నమాట. ఇదిగోండి ఒకసారి మూత తీసి చూద్దాం ఒకసారి. మళ్ళీ వంకాయలు తిరిగేసాం కదా, మళ్ళీ ఒకసారి చూసి ఇప్పుడు ఏం చేయాలంటే అండి ఇదిగోండి ఈ పేస్ట్ అండి. పేస్ట్ ఉన్నది కదండి, పేస్ట్ అనమాట. దీని మీద ఇలా వేసేయాలండి. ఇదిగో ఇలా వేసుకోవాలన్నమాట. దీని మీద ఇలా వేసుకొని కొంచెం కడిగి ఆ నీళ్ళు అనమాట కొంచెం ఇదిగోండి ఆ నీళ్ళు అనమాట కొంచెం ఇలాగ వేసుకోవాలండి. సరేనండి ఈ విధంగా చూడండి ఒకసారి. మళ్ళీ ఒకసారి ఇలా వేసుకొని ఇలాగా మూత పెట్టి మళ్ళీ అవ్వనివ్వాలండి. కొంచెం ఇలా కలిపి కొంచెం ఇలా చేసి మూత పెట్టి అవ్వనివ్వాలన్నమాట. మళ్ళీ ఇదిగోండి ఒకసారి చూద్దాం.
ఇదిగోండి. సరే ఒకసారి చూడండి ఒకసారి ఇది అనమాట. ఇది తిరిగేసి కదా మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఒకసారి అవనివ్వాలండి. ఇది చూసారండి, తిరిగేసుకొని మళ్ళీ ఒకసారి అవనివ్వాలన్నమాట. ఇదిగోండి ఒకసారి చూద్దాం మళ్ళీ అయిపోయి ఉంటుంది. ఇదిగోండి అయిపోయిందండి. చూసారండి, గుత్తి వంకాయ కూర అనమాట, స్టఫ్డ్ అనమాట, బ్రింజలు. దీంట్లో ఎన్నో రకాలున్నాయి, మీకు చూపిస్తాను, ఒకటి చూపిస్తానండి. ఇదిగోండి ఆపేసాను ఇప్పుడు. చూసారండి, ఇదిగోండి తీసుకుందాం. ఇదిగోండి తీసాను అనమాట, అన్ని అంతా తీసాను. ఇదిగోండి చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. మేము మా ఫ్యామిలీతో తింటాం అనమాట. మీరు కూడా తిని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీకి తినిపించండి, సరేనండి. ఇదిగోండి స్టఫ్డ్ అనమాట, గుత్తి వంకాయ కూర అండి. మీరు తినండి, మీ ఫ్యామిలీకి తినిపించండి, సరేనండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఎలాగునేది కామెంట్ చేయండి, సరేనండి. ఓకే, మరొక వీడియోలో కలుద్దాం. చూడండి వేడి వేడిగా అనమాట గుత్తి వంకాయ కూర, సరేనా? ఓకే, బాయ్ బాయ్.